దశాబ్దాల కాలంగా అడ్వకేట్స్ పై ఎన్నో దాడులు జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని చట్టాలు కావాలని చెప్పి అడ్వకేట్స్ అలాగే సంబంధిత సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో విడుదలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వామన్ రావు హత్య తర్వాత పరిణామాల మీద కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కూడా జాప్యం జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు నుండి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 ఇంప్లిమెంటేషన్ జరగబోతున్న నేపథ్యంలో మరి అడ్వకేట్స్ యొక్క మనోభావాలు ఎలా ఉండబోతున్నాయి, వారి యొక్క ఆలోచన విధానం ఏంది, ఒకవేళ ఇంప్లిమెంటేషన్ జరిగినప్పటికీ కూడా మరి దాడులు జరగవన్నటువంటి ఒక గ్యారంటీ ఏమన్నా ఉందా అనేటువంటి అనేక అంశాల మీద మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి జనగామ జిల్లా కోర్టు ప్రాంగణంలో మనం ఉన్నాము. కొంతమంది అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ అలాగే చాలా మంది ప్రముఖులు కూడా మనతో ఉన్నటువంటి నేపథ్యంలో వారితో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు కూడా అడ్వకేట్స్ మేము చట్టాలని రూపొందిస్తున్నటువంటి క్రమంలో కూడా చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి బాధ్యత కూడా మీరే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి సమయంలో ఇక్కడ చట్టాలను పరిరక్షించేటువంటి బాధ్యత అలాగే చట్టాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే దాడులు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు కూడా ఎంతో మంది అడ్వకేట్స్ తమ ఆవేదనను వెలగెక్కినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో దాడులు ఆగడం లేదు. అవమానకరమైనటువంటి రీతిలో ఒక దాడులు జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 ఇంప్లిమెంటేషన్ కూడా జరగబోతుంది ఈ రోజు నుండి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం గెజెట్ కూడా జారీ చేసింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎన్నో ఏళ్ల నుంచి ఈ డిమాండ్ను న్యాయవాదులలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. అయినా రేవంత్ రెడ్డి గారు యాక్ట్ని అయితే తీసుకొచ్చారు, దానికి వారికి ధన్యవాదాలు. కానీ యాక్ట్లో పూర్తిగా అడ్వకేట్స్ మీద జరిగిన ఏ సెక్షన్ మీద అయినా నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేయలేదు. ఒకటి. రెండోది, పీపీ గారికి నోటీసు లేకుండా బెయిల్ ఇవ్వకూడదు అనే కండిషన్ పెట్టలేదు. ఆల్ అఫెన్స్ ఆర్ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేయాలి. ముఖ్యంగా అందులో సీరియస్ అఫెన్సెస్ ఏం మెన్షన్ చేయలేదు. ఎబో 7 years ఉన్నది. ఎబో 7 years మీన్స్ స్టేషన్లో వాళ్ళు బెయిల్ ఇస్తారు. పోలీసు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి 41 కింద నోటీసు కింద వాళ్ళే స్టేషన్లో బెయిల్ ఇస్తారు, వాళ్ళు చేస్తారు. ఈ యాక్ట్ ద్వారా న్యాయవాదులకు అధికంగా ఒరిగేది ఏమీ లేదు. ఇంకా యాక్ట్ను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇప్పుడు కొన్ని వాదోపవాదాలు వినిపిస్తున్నారు. కొంతమంది బాధితులకు అండగా కూడా మొత్తం అడ్వకేట్ లోకం అంతా ఏకమైపోయి నిజమైన అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్న సమయంలో ప్రత్యర్థులకు ఎట్లాంటి వాదన కూడా చేయొద్దని చెప్పి ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ మీద మీకు ఒక నమ్మకం అయితే కనిపిస్తుందా? ఇంప్లిమెంటేషన్ మీద నీకు మెయిన్ ఏంటిదంటే ప్రధానంగా ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వారు వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క పై అధికారుల ఒత్తిడి, రాజకీయ ఒత్తిడితోటి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అల్టిమేట్ కోర్టుల చివరికి మేము న్యాయం కొరకు మేము కొట్లాడతాం కాబట్టి వాళ్ళు ఎంత చేసినా మేము అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్లు ఇదివరకు ఫైల్ చేశారు, ఇప్పుడు కూడా ప్రైవేట్ ఫైల్ చేస్తున్నారు. సిస్టాలు మారినాయి కానీ సేమ్ అదే పరిస్థితి. న్యాయవాదులు ప్రజల కొరకు, ప్రజల న్యాయం కొరకు మేము కొట్లాడుతున్నాం. మాకు ఆ కొట్లాడ క్రమంలో మాకు ఘర్షణ, మా మీద పర్సనల్గా ఘర్షణ పెట్టుకొని కొందరి న్యాయవాదుల మీద దాడి చేయడం, వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళను బెదిరించడం, వాళ్ళని చంపడం ఇవన్నీ జరుగుతున్నది. న్యాయానికి అనుకూలంగా మేము కొట్లాడుతున్నందుకు కక్ష కట్టి మా మీద చేస్తున్నారు. మా మీద ఎటువంటి సంఘటన జరిగినా, ఇంత చిన్న సంఘటన జరిగినా దాని మీద తీవ్రమైన నేరంగా ప్రొటెక్షన్ యాక్ట్లో పేర్కొనలేదు. కాబట్టి ఈ యాక్ట్ను మరింత కఠినం చేయడానికి మేము న్యాయవాదులు ఆందోళన కూడా మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారము 41 CRPC ప్రకారము 7 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లోనే ఎగ్జామ్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ ఒక డైల్యూషన్ అనేది అడ్వకేట్కి సంబంధించినటువంటి డైల్యూషన్ అనేది స్పష్టంగా కనపడుతుంది అంటున్నారు కదా. మరి ఇట్లాంటి సందర్భంలో మరి దీనికి ఎందుకంటే ఇప్పుడు పోలీసుల చేతుల్లో నిర్ణయాధికారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కోర్టులు అన్నా కానీ అడ్వకేట్స్ అన్నా కానీ లెక్కలేనితనం అనేది కూడా వస్తుంది. అంటే ఏం చేసినా కానీ మాకు వ్యవస్థ అనేది ఇది కూడా కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకో పోలీస్ వ్యవస్థ ఉందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మొదలవుతున్నటువంటి సందర్భాలు కూడా గతంలో చేశారు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమనుకుంటున్నారు? మరి జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్, బార్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ అయినప్పుడు వాళ్ళు న్యాయవాదుల దగ్గరకు వస్తారు. బార్ కౌన్సిల్ నిలబడే క్యాండిడేట్స్ వాళ్ళకు క్షేత్ర స్థాయిలో అంటే కింది అట్టడుగు స్థాయిలో లోయర్ కోర్టు స్టేజ్లో జరుగుతున్న పరిణామాలు, అక్రమాలు, అన్యాయాలు వాళ్ళ దృష్టికి రావు. వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చుంటారు. మేము క్షేత్ర స్థాయిలో మేము కష్టపడుకుంటూ డబ్బులు ఉన్నా లేకున్నా కక్షిదారుల వెంట వండుకుంటూ వాళ్ళ న్యాయం కొరకు మేము కొట్లాడుతుంటాం. కాబట్టి వాళ్ళకు ఈ సమస్యలని వాళ్ళ దృష్టికి రాలేదు. కాబట్టి ఈ యాక్ట్లో సీరియస్ అయిన అలిగేషన్స్, సీరియస్ అయిన అవగాహన వాళ్ళకి లేదు.
వాళ్ళు అందులో ఆ సెక్షన్స్ యాడ్ చేయలేదు. యాడ్ చేయడానికి మేము పోరాటం చేస్తాం. ఓకే. అలా మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా అడ్వకేట్స్ కూడా మానసికంగా కూడా ఎంతో బాధించాయి. ఎందుకంటే ఈ వృత్తిలో ఉండి కూడా తమకి ఒక రక్షణ లేనటువంటి జీవితం ఎందుకనేటువంటి సందర్భాలు ఆవేదన పొందినటువంటి కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్లా చూస్తున్నారు మరి ఇంప్లిమెంటేషన్ డే ఈ రోజు నుండి మొదలవుతున్న సందర్భంలో? సార్ చెప్పినట్టు అలా కొన్ని సెక్షన్స్ పెట్టకపోవడం వల్ల దాన్ని అమెండ్మెంట్ చేసి అయినా కానీ సీరియస్నెస్ కావాలని చెప్పి ఆ ఉద్దేశంగా మేము ప్రొటెక్ట్ చేస్తాం. దాన్ని కూడా అమెండ్మెంట్ చేసేదానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అమెండ్మెంట్ పెట్టే ప్రయత్నం కూడా అందరం మళ్ళీ అవసరమైతే ధర్నా చేసి కూడా దాన్ని సవరణ చేయమని కూడా తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నది ఒక అసంపూర్తిగానే ఉందని అనుకోవచ్చా మీరు చెప్పేదాని మాటల్లో చూస్తుంటే? అంతే కదా, అది సెక్షన్ బేలబుల్ సెక్షన్స్ పెట్టి ఎంత సివియర్నెస్ మేము అడ్వకేట్ క్లయింట్ల కొరకు కొట్లాడటం కానీ మాకైతే ఉద్దేశపూర్వకంగా కొట్లాడే అది లేదు కదా. మా అడ్వకేట్ల మీద కక్ష తీసుకొని చేసే వాళ్ళ మీద ఓన్లీ చిన్న సెక్షన్ పెట్టి బెయిల్ ఇచ్చి అది చేస్తే దాని మీద మేము అసంతృప్తిగా ఉన్నట్టు. సరే ఇప్పటికైతే ఇన్ని రోజులకు అమెండ్మెంట్ యాక్ట్ వచ్చడం ఒక గ్రేటు. సరే దాన్ని అమెండ్మెంట్ చేసి ఇంకా సివియర్ సెక్షన్లు కూడా యాడ్ చేయమని మేము ప్రయత్నం చేస్తాం దాని విషయం కూడా. ఓకే. ఇక్కడ వామన్ రావు హత్య కేసులో కూడా ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జరగలేదనే కదా ఇప్పుడు అది ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద దాని గురించి ఏం మాట్లాడేటట్టు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు చూసినట్టే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారి హయాంలో అడ్వకేట్ యాక్ట్ ఒకటి రావడం జరిగింది. కాకపోతే ఇది పూర్తి సంపూర్ణంగా మొత్తం జరగలేదు అనేది. ఎందుకనంటే ఇప్పుడు బెయిలబుల్ వచ్చే వరకు ఏమవుతుందంటే 7 years బిలో అనేది కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం ఉన్నది. అతను 41 CRBs కోసం గవర్నమెంట్ వచ్చినాక కూడా గవర్నమెంట్ రిపేర్ ఇచ్చినారు అన్ని జిల్లా కోర్టుల వాళ్ళు. ఎందుకంటే 41 CRB ఉండడం వల్ల ఏమవుతుందంటే పోలీసు వ్యవస్థతో కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాయి. ఈ 7 years బిలో మామూలు గరీబ్ మరీ లో క్లాస్ ఉన్న వాళ్ళు అయితేనేమో 7 years బిలో ఉన్నా కూడా కోర్టు పట్టుకొని జైలుకి పంపుతున్నారు. అదే 7 years బిలో ఉన్న వాళ్ళ కొద్దిగా జర ఆర్థికంగా బాగున్నారు అనుకో వాళ్ళకి స్టేషన్లో బెయిల్ ఇస్తున్నారు. ఇట్లాంటి వాటిలో బాగా ఇబ్బందికర విషయాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా వారికి అవన్నీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అడ్వకేట్ యాక్ట్ ఏదో వచ్చిందో ఈ యాక్ట్ మాత్రమే ఉన్నది. యాక్ట్లో సీరియస్నెస్ ఉండాలి. ఎందుకంటే అడ్వకేట్స్ మీద ఇప్పుడు అడ్వకేట్స్ ఇప్పుడు కొట్లాడి గెలిపిస్తే వారికి 10 లక్షలు ప్రాపర్టీ వచ్చిన లక్షలు ఏమి ఇవ్వడు. ఫీజు కోసం కొట్లాడే వ్యక్తి అడ్వకేట్ అనే వ్యక్తి ఖచ్చితంగా క్లయింట్స్ కోసమే కక్షదాని కోసమే కొట్లాడే వ్యక్తి ఉంటాడు అడ్వకేట్. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఓడిపోతామనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదంటే అదర్ సైడ్ అడ్వకేట్ బెదిరిస్తే మేము మీకు గెలుస్తామని చెప్పేసి అని ఇది దానికి పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, తర్వాత పోలీస్ వారి సహకారం ఉండొచ్చు. ఇవన్నీ ఏమున్నా కూడా ఒకవేళ యాక్ట్ కానీ కఠినంగా ఉంటే మాత్రం శిక్షలు కఠినంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అనేది నాకు అభిప్రాయము. అది ఈ రకంగా దాన్ని అమెండ్మెంట్ చేసి దాన్ని కొంచెం సివియర్ సెక్షన్ కూడా మార్చి నాన్ బెయిలబుల్ కింద మారవలసిందిగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఓకే. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఇక్కడ మనం గతంలో వామన్ రావు దంపతుల హత్య తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇదే జనగామ కోర్టులో సాక్షాత్ పోలీస్ స్టేషన్ లో కూడా అడ్వకేట్స్ మీద దాడి జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి అది మళ్ళీ మొత్తం ఆ దంపతుల మీద కూడా సాక్షాత్ పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల దాడికి పాల్పడ్డారన్నటువంటి ఘటన కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసింది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు 7 సంవత్సరాల ఎగ్జామ్షన్ కావచ్చు, మరి ఈ చట్టాలను కఠినం చేయాలన్నటువంటి నేపథ్యంలో మరోసారి కూడా అవసరం అనుకుంటే మేము ధర్నాకు కూడా మనం వెనకాడేది లేదన్నటువంటి ఆలోచనలు కూడా ఇంప్లిమెంటేషన్ రోజు కూడా వస్తుంది. అంటే పూర్తిగా ఒక వైవిధ్యభరితమైనటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లేకుండా ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? తప్పకుండా ఒక న్యాయవాది అనేటోడు ఇతరుల క్లయింట్ల యొక్క సమస్యలను తన భుజాన వేసుకొని ఉదయం పొద్దున లేచిన దగ్గర నుంచి వెళ్ళి నైట్ పడుకునే వరకు పడుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఆ నిద్రలో కూడా రేపరే ఆ కేసు ఉంది కదా ఇట్లా నా క్లయింట్ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ సందర్భం లోపల వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ యొక్క శరీరము మనసు అన్ని రకాల శుష్కించిపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి సందర్భంలో అతని కోసం చేయడు. సో చేయని సందర్భం లోపల అనేక మంది వారిపై కక్ష పెంచుకొని న్యాయవాదుల పట్ల అమానుషంగా హత్య చేయడము, అమానుషంగా దాడి చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మేము అనేక పోరాటాలు చేస్తాం. ఇవాళ ఏదైతే చట్టం చేసినటువంటి ఆ పొలిటీషియన్స్ ఉంటారో, ఆ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి కూడా మళ్ళీ ఏదైనా చట్టపరంగా ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఇదే న్యాయవాదులు కావాలి. సో ఈ పోరాటాల ఫలితంగా కొంతవరకు మనకు ఆ చట్టం తీసుకోవడం జరిగింది. కానీ చట్టంలో ఏం లాభము? మనకు గతంలో కేంద్ర ప్రభుత్వము డౌరీ ప్రొహిబిషన్ 3 and 4 DP యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. కానీ ఇవాళ డౌరీ ఇస్తూనే ఉన్నాము, డౌరీ తీసుకుంటూనే ఉంటారు. అది ఇక్కడ కూడా చట్టము అది అమలైనట్టు మనకు కనపడదు. ఇవాళ కేవలము తూతు మంత్రంగా చట్టం ఇది తీసుకొచ్చాము, న్యాయం మీకు ప్రొటెక్షన్ బాగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? ఇవాళ బిలో 7 years అన్ని కోర్టులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చేటువంటి కేసులే. కాబట్టి ఇక సమస్య ఎక్కడిది?
అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులము మా సమస్యలు మా కొట్లాట మా దానికోసం పోతా ఉంటాం. కానీ అక్కడక్కడ కొంతమంది దీని న్యాయవాద ముసుగు లోపల ఏదైనా చేస్తే దానివల్ల మాకు కొద్దిగా మైనస్ అవుతుంది అని మీరు అది దృష్టిలో కాకుండా కేవలము నిజంగా ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్ల కోసము చట్టము మీరు కఠినంగా చేయాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకొస్తే అప్పుడు దాని పట్ల ఏదైనా కొద్దిగా సమాజంలో కొద్దిగా భయం ఉంటుంది. రెండోది, మేము జ్యుడిషియరీ ఎప్పుడైతే కాస్త గౌరవం ఉంటుందో, జ్యుడిషియరీ పట్ల ఎప్పుడైతే ప్రేమ గౌరవం ఉంటుందో అప్పుడు మాత్రమే సమాజం లోపల సమాజము మంచిగా పరిణమిల్లుతుంది. లేకపోతే అనేక సమస్యలు ఈ అడ్వకేట్ అనేది లేకపోతే ఈ సమాజంలో ఇది ఇక ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ నిత్యము జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అడ్వకేట్ అన్నట్టు ఆయన ప్రాపర్గా తన విధులను నిర్వహిస్తాడు అనేటువంటి ధైర్యం ఆయనకు ఉన్నప్పుడే అది ఎప్పుడు ఉంటుంది, అది ఏదైనా ఎప్పుడు చేస్తాడు, ఇట్లాంటి ప్రొటెక్షన్ యాక్ట్ గట్టిగా ఉంటే చేస్తాడు. రెండోది, ఏదో మిస్యూజ్ చేస్తున్నారు ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ను, ఈ అడ్వకేట్ యొక్క మీరు అడ్వకేట్ను మీరు మీ యొక్క విధులను మిస్యూజ్ చేస్తే అది సెక్షన్ 11 ఏదో పెట్టారట. సో అది మాకు అనుకూలంగా లేదు. ఇప్పుడు కూడా ఈ అడ్వకేట్స్ ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయరు. ఏదున్నా అది మా మనోభావం దెబ్బతీసిన సెక్షన్ లాగా ఉన్నది. మేము మిస్యూజ్ చేయం దాన్ని, ఆ సెక్షన్ ని. మేము అడ్వకేట్ ఎప్పుడు కూడా ఆ చట్ట పరిధిలోనే మనం పనిచేస్తూ ఉంటాం. చట్టాన్ని దాటి ఎప్పుడు కూడా బయటికి పోరు. అది బయట చేస్తుందంటే అది కొంత దాన్ని ముసుగులో చేస్తారు కానీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు ఎప్పుడు కూడా దాన్ని చేయరు. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయం పట్ల ఆలోచించాలి. ఇంకా దాన్ని సమర్థవంతంగా ఇంకా స్ట్రాంగ్ చేసి ఈ దేశం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇంకా అడ్వకేట్లకు మంచి ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఆ రకంగా చేస్తానని ఆశిస్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా అడ్వకేట్లు వృత్తిని నమ్ముకొని ఇక్కడ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే సమాజానికి కంటకులుగా ఎవరైతే మారుతున్నారో వారి పాలిట కూడా ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి వ్యక్తులుగా తాము ఉంటున్నాము. చట్టాలను గౌరవించే, చట్టం మీద గౌరవంతో ఈ వృత్తిలోకి అడుగు పెట్టాము తప్ప ఆత్మగౌరవాన్ని చంపుకొని అడ్డదారులు దొక్కడానికి కాదన్నటువంటి విషయం కూడా కొన్ని సెక్షన్లు ఇంప్లిమెంట్ చేయడంలో కూడా దీంట్లో పొందుపరిచినటువంటి అంశాలు కూడా తమను బాధిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ చట్టంలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020 ఇంప్లిమెంటేషన్ రోజున కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తున్నారు. ఎందుకంటే స్టేషన్కి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాల వరకు కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయకపోవడం అది కూడా ప్రధాన అడ్డంకిగా మారడం వల్ల కూడా కేసుల పట్ల తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, ఎవరైతే ఇక్కడ రాజకీయ ప్రలోభాలు అలాగే ఇక్కడ మనీ ప్రభావితం ఎక్కడెక్కడైతే చూపిస్తూ ఉంటారో, అర్ధబలం అంగబలం ఎక్కడైతే చూపిస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ వైలేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్రధానంగా ఈ 41 CRPCకి సంబంధించినటువంటి ఆ సెక్షన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ఎగ్జామ్షన్ అనేది కూడా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పోలీసు దగ్గర ఉన్నటువంటి 7 సంవత్సరాల నియమ నిబంధనలు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది కూడా ఒక ప్రధాన కంటకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. చట్టాలను చేయడం కాదు, వాటిని పూర్తి పరిణితితోటి ఆలోచించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అయితే నిజంగా అమలు చేయబడుతుందో అవన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చట్టం చేయడం కంటే దానికంటే ముందు ఒక కమిటీ అడ్వకేట్స్ ప్రముఖులతోటి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి సూచనల మేరకు కూడా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎక్కడైనా పొరపాట్లు జరగకుండా తీసుకునేటువంటి అవకాశం వీరి ఆలోచనల నుండే వస్తుంది. కాబట్టి అదొక ఇంప్లిమెంటేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ప్రస్తుతానికి కొన్ని ఒక వైపు మోదం ఉంది, మరోవైపు ఖేదం కూడా, 2 రకాలమైనటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ దాని వెనుక ఉన్నటువంటి కొన్ని పరిణామాలు కూడా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరింత కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా, అలాగే రేపు భవిష్యత్తుపై తమ అడ్వకేట్స్ కు భరోసా కల్పించే విధంగా ఈ చట్టాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనగామ జిల్లా కోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా కోర్టు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.